ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 71వ వార్షిక తిరునాళ్లు జరగనుంది. తిరునాళ్లకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ వ్యవస్థ, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి ఫణీంద్ర సింగరాయకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుండి మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రకాశం జిల్లా సింగరకొండ 71వ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి సింగరకొండ దేవస్థానం ఈవో తిమ్మనాయుడు గారు ఉన్నారు. ఆయన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి, తిరునాళ్ళ మెయిన్ సందర్భంగా భక్తులు వేలాది మందిగా తరలివచ్చే అవకాశం ఉంది. మీరు ఈ సందర్భంగా భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ ప్రసన్నాంజనేయం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం యొక్క 71వ వార్షికోత్సవ తిరునాళ్ళు నిన్న మొదలైనవి. ఈరోజు రెండవ రోజు. స్వామివారికి ఈరోజు విశేష అభిషేకం నిర్వహించడం జరిగింది. దాదాపు 5 గంటలు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారిని అలంకరణ చేసి ఈరోజు చేసినటువంటి అలంకారం తిరునాళ్ళ ముగింపు రోజు వరకు అదే కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారిని ఉష్ట్రవాహనం నందు విడుదల చేసి స్వామివారి మాడవీధుల గుండా మరియు అలాగే సింగరకొండ గ్రామ వీధుల గుండా స్వామివారిని పొలిమేర వరకు తీసుకెళ్ళి అక్కడ గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ గుడి దగ్గర స్వామివారు టెంకాయ కొట్టుకొని మరి తిరిగి గుడికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రధాన ఘట్టమైనటువంటి తిరునాళ్ళలో 3వ రోజు ప్రధానమైనది. ఈ 3వ రోజు దాదాపు దేవస్థానానికి 2 లక్షల పైన భక్తులు హాజరవుతారని అంచనా వేయడం జరిగింది. ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కృషి చేస్తున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి కృషి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ అండ్ ఫైర్, మెడికల్, డ్రింకింగ్ వాటర్, అట్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు వారు కృషి చేస్తూ ఇప్పటి దాదాపు అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని భక్తులు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి, అలాగే వికలాంగులని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఒక అటెండర్ని అపాయింట్ చేసి వాళ్ళకి కూడా ప్రత్యేక దర్శనాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా వారు మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని దేవస్థానం తరఫున విన్నవించుకుంటున్నాం. సార్, అట్లానే భక్తులకు సంబంధించి భక్తుల భద్రతకు సంబంధించి మీరు ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు సీసీ కెమెరాస్ 100 పైన ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. సీసీ సర్వేలెన్స్ ఎప్పుడు 24 అవర్స్ వర్క్ చేస్తుంటుంది. దానికి మానిటరైజ్ కూడా చాలామంది స్టాఫ్ని అపాయింట్ చేశాము. అలాగే పోలీస్ బందోబస్తు దాదాపు 800 మంది ఇక్కడ డ్యూటీ నిర్వహించడానికి ఈరోజు రాత్రికే చేరుకోవడం జరుగుతుంది. 2 డిఎస్పీలు మరియు 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, దాదాపు 600-700 మంది పోలీస్ భద్రతా సిబ్బంది హాజరవుతున్నారు. చివరిగా మీరు భక్తులకి ఎలాంటి సందేశం ఇస్తారు? సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామిని కొలిచినంతటనే వాళ్ళు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిని చెప్పుకుంటుంటాము. దానికి ప్రధాన ఉదాహరణ మా దేవస్థాన పునర్నిర్మాణం కానీ, దేవస్థాన అభివృద్ధి విషయంలో కానీ భక్తులు స్పందించిన తీరునే మా ప్రత్యక్ష ఉదాహరణ మేము చెప్పుకోగలుగుతాము. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా వారు కోరిన కోరికలు తీరాయని కొన్ని వేల ఉదాహరణలు కలవు. అందులో భాగంగానే మాకు కొంతమంది భక్తులు కూడా దాదాపు 1 కోటి రూపాయలు కానీ, లక్షల రూపాయల్లో కానీ విరాళాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వస్తున్నారంటే ఆ దేవదేవుని మహిమని మేము చెప్పుకోవడం జరుగుతున్నది. సార్, మీరు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి? జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా పాకవర్గం ఈఓ గారు సహకారంతో అందరం కూర్చొని మాట్లాడుకొని ఆర్డీఓ గారితో, మన డిఎస్పీ గారితో, మొన్న హెల్త్ వాళ్ళతో అందరితో సమావేశం అయ్యాం. అన్ని ఏర్పాట్లు బాగానే చురుగ్గా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లలో కూడా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఏమి ఇబ్బంది జరగదు కూడా. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ, భక్తులందరికీ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఏ ఇబ్బందులు ఉండవు. ప్లస్ ఈ మూల విరాట్ని 2 సంవత్సరాల తర్వాత ఇది 3వ సంవత్సరం. అందువల్ల జనం ఎక్కువగా మా ఎస్టిమేషన్ ప్రకారం 3 లక్షల మంది వస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మూల విరాట్ ఉండటం కాబట్టి జనం బాగా వస్తారు. అదిగాక ఈ స్వామి అనుకున్న కోరికలు తీరుస్తారనే నమ్మకం అందరికీ ఉంది. అందువల్ల అందరు భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చూసుకొని పోవాల్సిందిగా కోరుతుంది. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ క్యూ లైన్లు ఏ విధంగా మీరు నిర్వహించబడుతుంది? క్యూ లైన్లు అన్నీ మేము సరిచేసాము. ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా క్యూ లైన్లో వాటర్ కానీ, మజ్జిగ కానీ ఏర్పాట్లు కూడా చేసాము.
క్యూ లైన్లు ద్వారా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవు. మా పాలకవర్గం కూడా అక్కడే ఉండి అన్ని రకాలుగా అందరము అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేవా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము అక్కడే ఉండి దగ్గరుండి చూసుకుంటాము. అలాగే నిత్యాన్నదానాల్లో కానీ ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి మన మినిస్టర్ గొట్టిపాటి రవివారి గారికి మంచి పేరు తెచ్చాలనే ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా రథోత్సవం ఏర్పాటు చేసాం. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రామ రథోత్సవం ఏర్పాటు చేసాం. ఆ రథోత్సవం ఎలా అంటే మన దేవస్థానం కానించి మన పోలేరమ్మ గుడి ఎక్కడంటే మన సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి వెళ్ళే మార్గంలో ఉన్న పోలేరమ్మ గుడి దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి దేవస్థానం వద్దకు వస్తుంది. ఇది మాడవీధులు గుండా తిరుగుతూ అక్కడికి వెళ్ళుద్ది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతాయి. అన్ని పర్మిషన్లతోటి మేము ఆ కార్యక్రమం విజయంగా కానీ ముందుకు పోతున్నాం. అలాగే ఆ స్వామి ఆశీస్సులు మా అందరికీ ఉన్నాయి. అందువల్ల ఏ ఇబ్బంది లేకుండా జరుగుతాయని అనుకుంటున్నాం. ఈవో గారు భక్తులకి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసామని చెప్పి ఎంతమంది భక్తులు వచ్చినా సరే దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా సీసీ కెమెరా నిఘాల్లో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని చెప్పి మన ఈవో గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ నిరంజన్తో ఫణీంద్ర, ప్రకాశం జిల్లా.